కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను బిచ్చగాలని చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూలిపోతాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, పోరాటాల పురిటిగడ్డైన ఖమ్మం నుంచి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభమవుతోందని చెప్పారు. కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క రెండు కళ్ళని అంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలతో మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగబోతున్నటువంటి నిరుద్యోగుల నిరసన దీక్షపై మనతో మాట్లాడడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క నిరసన దీక్షపై వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ యొక్క నిరుద్యోగ నిరసన దీక్షపై మీ అభిప్రాయం ఏంటి? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు నిరుద్యోగులను ఒక బిచ్చగాలం చేసి చెల్లని కాగితంలాగా చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది నిరుద్యోగ నిరసన కార్యక్రమం. మరి ఈరోజు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలనే పడదోస్తాయని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు కూడా హాజరయ్యారు. మరి నిరుద్యోగుల యొక్క గల్లాన్ని ఈ రోజు కాంగ్రెస్ కార్యక్రమం రేవంత్ అన్న, భట్టి విక్రమార్క గారు చేపట్టడం జరిగింది. తప్పకుండా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రానున్న రోజుల్లో నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా కాల రాస్తారు, కూలదోస్తారు అని చెప్పడానికి ఇది ఒకటి శంఖారావంగా పూరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మహిళా కాంగ్రెస్ గా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలతో చెప్పండి మేడం, ఈ యొక్క నిరుద్యోగ దీక్షపై మీ అభిప్రాయం? కేసీఆర్ నియామకాలు అని చెప్పేసి వచ్చాడు. కానీ వచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు వరకు కూడా నియామకాలు చేపట్టలేదు. అలాగే ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం ఎన్నో రోజులుగా చూసాం. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా, గడిచినప్పటికీ ఈ రోజు వరకు కూడా నిరుద్యోగులకి కనీస నిరుద్యోగ భృతి కూడా ఈ రోజు వరకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతుంది. కానీ ఇలా కాదు, మన పోరాటం ఉధృతం చేయాలి. మనం కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులు కూడా మనకి అండగా ఉంటారు అని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగుల తరఫున పోరాడటానికి ఖమ్మం జిల్లాకి విచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ ఖమ్మం పురిటిగడ్డైనటువంటి పోరాటాల పురిటిగడ్డైనటువంటి ఖమ్మం నుంచి నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం కూడా మేము శుభసూచకంగా తీసుకుంటున్నాము. ఒకవైపు అటువైపు నుంచి భట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసుకుంటూ రకరకాల సమస్యలను తీసుకొని వస్తున్నారు. ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. బాధ ఎక్కడ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి రుజువు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా అండగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటామని చెప్పేసి మహిళా కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదో అది ఇటు ఒక సైడు రేవంత్ రెడ్డి, మరొక సైడు భట్టి విక్రమార్క, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళుగా ఈ యొక్క ప్రతి ఒక్క ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరి పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ యొక్క జిల్లా మహిళా అధ్యక్షురాలు అయితే తెలియజేస్తున్న సందర్భంగా చూడొచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మ.